ओम सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन सरितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। హరి ఓం. సో 6వ అధ్యాయంలో చివరి పార్ట్ వచ్చేసాము. ముఖ్యంగా ఇక్కడ చెప్పబడింది ఏంటి అని అంటే, మన మనస్సుని అన్ని రకాల ప్రయత్నాల ద్వారా మనం నిగ్రహించినట్లయితే ఈ ప్రపంచంలో మనకి సాధించకూడనిది ఇంకా సాధించలేనిది అనేది ఏమీ లేదు, ఏదైనా సాధించవచ్చు అనే విషయాన్ని ఒక్కొక్క స్టెప్ ద్వారా చెప్పడం జరిగింది. అయినా కూడా అర్జునుడికి లాస్ట్ డౌట్ వచ్చింది ఏంటి అని అంటే, ఇది చాలా కష్టమైంది కదా, అంటే బలవత్తరమైంది, ఎట్లాగా దీన్ని నిగ్రహించాలి అంటే, ఒకటి అభ్యాసేన టు వైరాగ్యేన కౌంటేయ. సో వైరాగ్యం అభ్యాసిస్తూ ఉన్నప్పుడు వైరాగ్యంని అండ్ ఈ మనసు పోతూనే ఉంటుంది, వైరాగ్యం పెంచుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మనం దీన్ని సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు అనమాట. అయితే మరి వైరాగ్యం ఎట్లా పెంచుకుంటారండి అని అంటే, మనం ఉన్నది ఉన్నట్లు చూడగలిగే దృష్టిని పెంచుకోవాలి. ఓకే, చాలాసార్లు ఏమవుతుంది అని అంటే, మనకి ఏదైతే ఇష్టమో ఏదైతే ఇష్టం లేదో ఆ దృష్టి ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నాం, రాగద్వేషాల ద్వారా. సో కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే, ఆగి ఆలోచించి ట్రాన్స్పరెంట్గా ఉంటూ మనం దాన్ని చూస్తున్నప్పుడు, ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు, ఓకే నిజం ఏంటి, నేను ఎక్కడ ఆగాలి, ఎక్కడ మనం ముందుకెళ్ళాలి అనే విషయం తెలుస్తూ ఉంటుంది. సో ఇంకొక స్టెప్ ఏంటి, ఇంకా ఎట్లాగా ప్రాక్టీస్ చేయొచ్చు వైరాగ్యం అని అంటే, దానికే నిన్న చెప్తున్నారు దోష దృష్టి పెంచుకోవడం. సో దోష దృష్టి అని అంటే, ప్రపంచంలో ఉన్న వాటి అన్నిటినీ కూడా వాటికి తాత్కాలికమైన ఆనందమే ఇస్తున్నాయి, ఫస్ట్ పాయింట్. దెన్ సెకండ్ లెవెల్లో మనకి దుఃఖమే కలగజేస్తాయి, కాబట్టి మనం ఎంత దూరంగా ఉంటే అంత బెస్ట్, ఇది ఒకటి పెంచుకోవాలి. అయినా సరే మనకు ఆ బుద్ధి కూడా రావాలి అంటే, ఈ దోష దృష్టి పెంచుకోవాలి అన్నా కూడా మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి కదా. అందుకోసం ఏమంటున్నారు అని అంటే, సజ్జన సాంగత్యం చెయ్యాలి. సో మన సాంగత్యం, చుట్టుపక్కల మనం ఎవరితో ఉంటున్నాము, ఎవరి ఆలోచనలు స్వీకరిస్తున్నాము మనం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఉండే ప్లేస్ ఏంటి, మనం ఎవరి ఆలోచనలు స్వీకరిస్తున్నాము, ఎక్కడి నుంచి మనం నాలెడ్జ్ జ్ఞానం నేర్చుకుంటున్నాం అనేది, ఇది మనం బాగా అలర్ట్గా ఉండాలి. అందుకే ప్రతిసారి సజ్జన సాంగత్యం అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో ఆ సజ్జన సాంగత్యం వల్ల, సజ్జన సాంగత్యం మహాత్ములు కానీ, ఈవెన్ ఈ ప్రపంచంలో కూడా నిస్వార్థంగా పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళతో కూడి, వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నప్పుడు ఏంటంటే మనసు విశాలం అవుతుంది. అండ్ మనకి మనం కూడా అనవసరమైన ప్లేసెస్ నుంచి రెస్ట్రిక్ట్ చేసుకుంటూ, మనకి ఇక్కడ ప్రశాంతత రావాలి, నిజమైన సాత్విక ప్రశాంతత ఎక్కడొస్తుంది దాని గురించి ఆలోచిస్తూ మన చుట్టూ మనం ఎన్విరాన్మెంట్ పాజిటివ్గా, సజ్జనంగా అంటే మంచిగా క్రియేట్ చేసుకోవాలి. దెన్ ఇంకొకటి ఏంటి, మనం ఆలోచించాలి, వైరాగ్యం ఊరికే వస్తుందా, లేదు, ఎన్నో ఎన్నో జన్మల వాసనల సంస్కారాలన్నీ కోరికల రూపంలో ఫ్రక్టిఫై అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, మనకి తెలియకుండా వచ్చే వాటిని ఏం చేయలేదు, కానీ మనకు కొన్నిసార్లు లోపల హింట్ వస్తుంది, ఇది నాకు ఎందుకో ఇది చేయాలనిపిస్తుంది, అది ఫస్ట్ మనకు తెలుస్తుంది. సో ఆ వాసన సంస్కారాలు ఎప్పుడైతే బయటికి వస్తున్నాయో, వాటిని లోపలే బుద్ధిలో ఉన్న నాలెడ్జ్ తోటి ఆపగలగాలి.
ప్రతి ఒక్క వచ్చిన సంస్కారాన్ని, కోరికని బయటికి ఎక్స్‌ప్రెస్ చేసి తీర్చుకోవాలంటే కష్టం. అది ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది మనల్ని. అలా గాకుండా ముందే మనం వాటిని ఇప్పుడు ఒకటేదో అనాలనుకుంటున్నాం, చెడు ఏదో మాట్లాడాలనుకుంటున్నాం, ఎన్నో కోపమొస్తుంది. సో, దాన్ని ముందు మనం కంట్రోల్ చేసే కంటే ముందు ఆలోచించాలి. ఓహో! నాకెందుకొస్తుంది? సో, నాకీ దుష్ట వాసనలున్నాయి. సో, వీటిని నేను కట్ చేయాలి. సో, వాటిని సూక్ష్మ రూపంలోనే మనం జ్ఞానంతోటి దాటేయాలి. ఓకే. సో, జ్ఞానం పెంచుకున్నాం గాబట్టి, ఇంతకుముందు సజ్జన సాంగత్యం, శాస్త్రం విన్నాం గాబట్టి, ఆ జ్ఞానంతోటి ఇది చెయ్యొద్దు, చెయ్యాలి అనే విచక్షణ పెంచుకొని, వాటిని దాటెయ్యాలి అని చెప్తున్నా. సో, ఇట్లాగా మనం వైరాగ్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, స్లోగా మన మనస్సు మన ఆధీనంలోకొస్తుంది. దాన్ని ధ్యాన స్థితిలోకి తీసుకెళ్ళాలి అని చెప్పడం జరిగింది. అయితే దానికి అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. ఓకే. మరి చేస్తాం కరెక్టే. బట్ ఇట్లాగా ప్రయత్నించే సాధకుడు ఇన్ కేస్ ఒకవేళ మధ్యలోనే ఆగిపోతే ఆయన పరిస్థితి ఏంటి? వాళ్ళకొచ్చే రిజల్ట్ ఏంటి అని అడగడం జరిగింది. ఓకే. సో, ఆ శ్లోకం ఒకసారి చదువుదాము. శ్లోక నంబర్ 37. మాతాజీ. హరి ఓం. 37. అర్జున ఉవాచ అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతః योगाच्चलितमानसः योगाच्चलितमानसः अप्राप्य योगसंसिद्धिं अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति. कां गतिं कृष्ण गच्छति. तच्छिन्नो भयविभ्रष्टः छिन्नो भयविभ्रष्टः छिन्नाभ्रमिव नश्यति. नाभ्रमिव नश्यति. अप्रतिष्ठो महाबाहो अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि. ब्रह्मणः पथि. एतन्मे संशयं कृष्ण तन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्य शेषतः. अर्हस्य शेषतः. त्वदन्यः संशयस्यास्य वदन्यः संशयस्यास्य छेत्था न ह्युपपद्यते. तानाहुपपद्यते. సో అర్జునుడు ఈ 3 శ్లోకాలలో ప్రశ్న ఇస్తున్నాడు అనమాట. ఓకే కృష్ణ, మరి చేస్తూ ఉంటాము. మరి ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు ఇన్ కేస్ ఒకవేళ మధ్యలో ఏమైనా జరిగితే అర్జునుడు అంటున్నాడు అయతిహి, శ్రద్ధతో కూడుకొని కాన్సన్ట్రేషన్‌గా, ఫోకస్‌గా, ఇష్టంతోటి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా, ఒకవేళ శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా పూర్తిగా మనస్సు స్వాధీనంలోకి రాకపోతే అయతిహి. సో, ప్రయత్నపూర్వకంగా చేస్తున్నా కూడా కావలసినంత ప్రయత్నం జరగకపోతే, అప్రాప్య యోగ సంసిద్ధి, ఇట్లాగా యోగ సిద్ధి ప్రాప్తించనప్పుడు మరి కాం గతిం, సో వాళ్ళ ఆ సాధకుడు వాళ్ళ గతి ఏంటి కృష్ణ అని అడుగుతున్నాడు. దెన్ కచ్చిన్నో భయ విభ్రష్ట, ఉభయ విభ్రష్ట. ఒకవేళ కొంపదీసి ఆ రెండిట్లో విభ్రష్ట, ఉభయ విభ్రష్ట అంటే ఇక్కడ సాధించలేక పరలోక ప్రాప్తి సాధించలేక ఏమైపోతాడు, రెండిట్లో కూడా చిన్న భ్రమివ నశ్యతి. సో ఎట్లయితే ఒక అభ్రం అంటే మన క్లౌడ్ మేఘం ఎట్లయితే విడిపోతుందో, పెద్ద నుంచి చిన్న ముక్క విడిపోతుందో, అది వర్షంకి పనికిరాదు, దేనికి పనికిరాదు, అట్లాగా ఎవాపరేట్ అయిపోతుంది, దాని ఎగ్జిస్టెన్స్ని కోల్పోతుంది. అలా ఏమన్నా జరుగుతుందా అనే క్వశ్చన్ని అడుగుతున్నాడు అనమాట. దెన్ ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః. ఈ డౌట్ నాకు వచ్చిన దాన్ని నువ్వు మాత్రమే కంపల్సరీగా ఖచ్చితంగా తీర్చగలుగుతావు. ఎందుకంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఒక కాన్ఫిడెన్స్ అండ్ అర్జునుడి సైడ్ నుంచి ఒక ఏమంటారు, కృష్ణుడితో ఒక మంచి రిలేషన్ ఏర్పడింది అప్పటి వరకు.
ఓకే, ఇంతవరకు సబ్జెక్ట్ వింటూ ఉన్నాడు అర్జునుడు. సో ఇప్పటికి వచ్చేసరికి నాకు అర్థమై, ఇంకా నువ్వు తప్ప నాకు ఈ సందేహాన్ని ఎవరు తీర్చలేరు, నువ్వే ఇదంతా చెప్తున్నావు కాబట్టి దీనికి ఆన్సర్ కూడా నువ్వే చెప్పు, తర్వాత ఏం జరుగుతుంది ఆ సాధకుడికి ఇన్ కేస్ ఒకవేళ చేయకపోతే అనేది. సో ఇది నా సంశయం, ఇక్కడ సంశయాన్ని ఛేదించు అని అంటున్నాడు అనమాట. ఇక్కడ మనం 2-3 రకాలుగా ఆలోచించుకోవాలి మనది మనం. ఏంటి అని అంటే, ఫస్ట్ లెవెల్, ఒకవేళ సాధకుడు సాధన చేస్తూ పూర్తిగా సాధించలేకపోతే ఒక క్వశ్చన్, అప్రాప్య, సాధించలేడు అనుకోండి, మరి ఆయన గతి ఏంటి? దెన్ ఇంకొకటి ఏంటి అంటే, కొన్నిసార్లు చేస్తున్నప్పటికీ కూడా మనస్సు చేసే మ్యాజిక్, దాన్ని మనం గెస్ చేయలేము, ఏదన్నా జరగవచ్చు. సో ఏదన్నా జరగవచ్చు కాబట్టి మనస్సు ఒక్కసారి ఎంత సాధనలో ముందుకెళ్ళినా మళ్ళీ ఏదో ఒక చిన్న కోరిక ద్వారా ఫట్ మనీ ఎక్కడో ఇరుక్కుపోతుంది డెఫినెట్గా. కామక్రోధాల లోభమోహాల ఎక్కడో ఒక దగ్గర అది స్టక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మరి నేర్చుకున్న జ్ఞానం ఉంది కదా, అయినప్పటికీ కూడా పడిపోయే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ ఉన్నాయి, ఎందుకంటే బికాస్ మనస్సుని మనం 24/7 దాన్ని ఎంత అలర్ట్గా చూసినా ఎక్కడో మనకు తెలియకుండా రాగద్వేషాలలోకి పడిపోతుంది. సో అలాగ జరిగినప్పుడు ఏంటి గతి? ఒకటి. దెన్ ఇంకొకటి ఏంటి అంటే, ఇన్కేస్ సాధకుడు సాధన చేస్తూ ఉన్నాడు, ఉన్న తర్వాత ఆయన దేహానికి ఉన్న ప్రారంధం ఏదైతే ఉందో అది అయిపోయింది అనుకోండి. సో సాధనలో బాగానే ఉన్నాడు, శ్రద్ధ ఉన్నాడు, బట్ పూర్తిగా అచీవ్ చేయలేదు, జీవ బ్రహ్మైక్య స్థితి జరగలేదు. జరగకుండానే ఆయన దేహం వదిలిపోయింది అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? సో ఇది అర్జునుడి కైండ్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. జనరల్గా ఇట్లాగా చాలా మందికి కూడా డౌట్స్ వస్తూనే ఉంటాయి. అయితే మరి కృష్ణుడు ఏం చెప్తున్నాడు? అవును, ఇంతవరకు నువ్వు నేర్చుకుందంట వేస్ట్, వెళ్ళిపో. సపోజ్ స్కూల్ చేంజ్ అవుతున్నారు అనుకోండి మధ్యలో, కొన్ని స్కూల్స్ మధ్యలో జాయిన్ అవ్వడానికి అవకాశం ఇవ్వవు, ఒక 1 ఇయర్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఈ జన్మ అంతా వేస్ట్ అయిపోయినట్టేనా? మరి నెక్స్ట్ ఏంటి? సో మనకి ఇక్కడ ఈ కంటిన్యూయేషన్ ఆన్సర్లో కృష్ణుడు ఆన్సర్ చేస్తూనే ఈ క్వశ్చన్ అండ్ వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో, మన హిందూ కల్చర్లో పునర్జన్మ సిద్ధాంతం ఏదైతే అంటుంటారో దానికి మనకి ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ప్రూఫ్ అన్నమాట. ఓకే, సో ఇంత కృష్ణుడు ఏం ఆన్సర్ చెప్తున్నాడు అనేది చూద్దాం. ఈ ఆన్సర్ కూడా ఇంపార్టెంట్, ఈ శ్లోక కూడా. శ్రీ భగవానువాచ భగవానువాచ పార్థనైవేహ నాముత్ర పార్థనైవేహ నామూత్ర వినాశస్తస్య విద్యతే నాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ జ్ఞానకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. తాత గచ్చతి. ఓకే, శ్రీ భగవాను వాచ, భగవంతుడు అంటున్నాడు ఏంటి అంటే, ఓ పార్థ, పార్థ అని అంటున్నాడు మళ్ళీ. ఓ మై డియర్ అయ్యో అర్జున, అంత క్వశ్చన్ డీప్గా ఆలోచించేసావా? సో క్యూట్ పార్థ, నీకు నేను ఆన్సర్ చెప్తాను అని చెప్పేసి ఆన్సర్తో పాటు ఒక చిన్న హామీ ఇస్తున్నాడు. నీకు ఒక విషయం చెప్తున్నా, ఏంటి అని అంటే, ఇక్కడ ఇంకొకటి అంటున్నాడు, దుర్గతిం తాత గచ్చతి. తాత అంటే ఇక్కడ మన తెలుగు తాత కాదు, తాత అంటే చాలా క్లోజ్ అనమాట, డియరెస్ట్ పీపుల్ లాగా. ఏంటి అని అంటే, ఓ అర్జున, ఈ లోకంలో కానీ నా ఇహ నైవేహ నాముత్ర, అంటే నా ఇహ నా అముత్ర, అముత్ర అంటే వేరే లోకం, ఓకే, పరలోకం కానీ ఇంకెక్కడైనా సరే వేరే, ఈ లోకం కానీ ఇంకో లోకంలో కానీ ఎక్కడ కూడా ఇట్లాగా సాధన చేస్తూ మళ్ళీ విషయ ప్రపంచంలో భోగ ఆసక్తిలో పడిపోయిన వాళ్ళకి వీళ్ళని ఏమంటున్నారంటే, యోగం చేస్తూ, యోగానికి ప్రాక్టీస్ చేస్తూ మధ్యలో వదిలిపోతే ఎట్లా అంటే యోగ భ్రష్టుడు. ఓకే, సో యోగ భ్రష్టుడికి ఈ లోకంలో కానీ ఇంకో లోకంలో కానీ ఎక్కడా కూడా నాశనం లేదు. ఓకే, సో హామీ ఇస్తున్నాడు అనమాట, నువ్వు కొంచెం జ్ఞానం నేర్చుకున్నావా, అది ఎక్కడికి పోదు. మంచి నేర్చుకున్నావా, మంచి చేసావా, అది ఎక్కడికి పోదు.
అది ఖచ్చితంగా రిజల్ట్‌ని ఇచ్చే తీరుతుంది. అదే గదా మనం కర్మ సిద్ధాంతంలో జూసింది. మరి ఇంత జ్ఞానం నేర్చుకున్న తర్వాత సడెన్‌గా దేహం పోతే మరి నాలెడ్జ్ అంతా ఏమైపోతుందంటే ఏమీ కాదు. అది నీతోనే వస్తుంది. సో, యోగ భ్రష్టుడు ఎక్కడా గూడా నాశనం కాడు, పతనం చెందడు. ఓకే. దుర్గతి అనేది లేదు. ఆ! కాబట్టి నహి కళ్యాణ కృత్ కశ్చిత్. కళ్యాణ కృత్ కశ్చిత్ అంటే మంచి పని చేసే వాళ్ళకి ఎక్కడ గూడా వినాశనం లేదు. మంచి పని చేస్తున్నావా? నీకు మంచి రిజల్టే వస్తుంది. సో, దుర్గతి పొందే అవకాశమే లేదు అని ఒక చిన్నపాటి హామీ ఇస్తున్నాడనమాట. ఓకే. సో, జనరల్‌గా చాలా సార్లు ఇది మనం చూస్తూనే ఉంటాం. ఇది ప్రాక్టికల్‌గా చాలామంది యూ నో ఆహ్, సాధన చేస్తూ నో ఏదో ఒక టైంలో వాళ్ళ దేహం వెళ్ళిపోతూ ఉంటుంది. మరి వాళ్ళ గతి ఏంటి? వీళ్ళు ఇంతవరకు చేశారు. లాస్ట్ ఇంక కొంచెం ఇంకా అటైన్ అవుతారేమో, ఇంత పర్ఫెక్షన్ వస్తుందేమో అనే టైంలో చనిపోయేవాళ్ళు, దేహం వదిలేసేవాళ్ళు, ఇలాగ చాలామంది ఉంటారు. సో, ఇలాంటి యోగ భ్రష్టులందరికీ గూడా వీళ్ళకి ఈ జన్మలో అయినా, వచ్చే జన్మలో, ఈ లోకంలో, ఇంకో లోకంలో అయినా సరే దుర్గతి ఉండదు. వాళ్ళు ఉత్తమమైన విధానాన్ని రీచ్ అవుతారు అని జెప్పేసి అంటున్నారనమాట. ఓకే. సో, ఇది ఈ శ్లోకం ఇందాక అన్నాం గదా! మనకి యూ నో పూర్వజన్మ సిద్ధాంతానికి ఒక కైండ్ ఆఫ్ హింట్ ఇక్కడ క్లూ దొరుకుతది. సో, ఇప్పుడు ఈ జన్మలో ఇక్కడి వరకు చేసి ఆఫ్ అయిపోయిన తర్వాత ఏంటి అనంటే, ఈ కామతోటే ఇంకో జన్మ స్టార్ట్ అవుతది. ఓకే. సో, దుర్గతిని పొందడు అనంటే, నెక్స్ట్ మన బర్త్ ఏదైతే వస్తుందో, ఇప్పుడు మనం ఎక్కడి వరకు ఎండ్ చేశామో అది కంటిన్యూ అవుతుంది. ఓకే. దీనికి సైంటిఫిక్‌గా గూడా చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రీసెర్చ్‌లో ప్రూఫ్ అయిన విషయాలు గూడా ఉన్నాయి. ఎందుకు మనం కొంతమందిని జూస్తుంటాం జూడండి. చిన్న పిల్లలు పుట్టగానే వాళ్ళ లోపల అన్ని రకాల టాలెంట్స్ బయటపడుతుంటాయి. సపోజ్ సింగర్ ఉన్నాడనుకోండి. వాడు ఇంత 1 ఇయర్‌కే 'లలలలలా' అని పాడుతున్నాడు. తబలా ప్లేయర్స్, గిటారిస్ట్‌లు, చైల్డ్ ప్రాడిజీ అంటుంటాం వాళ్ళని. ఎట్లా వీళ్ళకి ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారు? వాళ్ళ లైఫ్ టైమ్ 1 ఇయర్, 2 ఇయర్స్, 5 ఇయర్స్ కిడ్సే ఇవన్నీ చేసేస్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారు అంటే, ఇంతకు ముందు జన్మది కంటిన్యూ అవుతూ ఉంటదన్నమాట. అది ఎవ్వరికి ఎప్పుడు ఎట్లా ఎక్స్‌ప్రెస్ అవుతుందో తెలీదు. సో, ఈ నేర్చుకున్న జ్ఞానం గూడా కంటిన్యూయస్‌గా వస్తది. సో, దుర్గతి అనేది ఉండదు. ఓకే. మరి దుర్గతి ఉండకపోతే వాళ్ళ నెక్స్ట్ బర్త్ ఎట్లాగా ఉండొచ్చు అనే దానికి ఇంకొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నా. శ్లోక నంబర్ 41. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ प्राप्य पुण्यकृतां लोकान् उषित्वा शाश्वती समाः का शाश्वती समाः शुचीनां श्रीमतां गेहे तां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते। भ्रष्टोऽभिजायते नेक्स्ट। अथवा योगिनामेव अथवा योगिनामेव कुले भवति धीमताम् भवति धीमताम् एतद्धि दुर्लभतरम् एतद्धि दुर्लभतरम् लोके जन्म यदीदृशम् लोके जन्म यदीदृशम् तत्र तं बुद्धिसंयोगम् रतं बुद्धिसंयोगम् लभते पौर्वदेहिकम् लभते पौर्वदेहिकम् यतते च ततो भूयः ते च ततो भूयः संसिद्धौ कुरु नन्दन। तौ कुरु नन्दन రైట్. సో, ఇక్కడ చెప్తున్నారు ఆన్సర్ ఏంటి అనంటే సో, ఇహ అముత్ర ఈ లోకంలో, పరలోకంలో వాళ్ళకి దుర్గతి అనేది ఉండదు. మంచి పనులు చేసే వాళ్ళెప్పుడు చెడరు అని విషయాన్ని చెప్తున్నారు. ఓకే. బట్ ఇక్కడి వరకి సాధన చేశాడు గదా! అనుకూలమైన సిట్యుయేషన్స్ ఉన్నాయి. గురువు ఉన్నాడు. లైక్ ఇంకా ఏమైనా సరే సాధనకి కంపల్సరీ కావాల్సిన ఫ్యాక్టర్స్ అన్నీ ఒక శరీరంతో ఉన్న సాధకుడికి, జీవుడికి దొరికాయి. మరి ఇక్కడికి ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ బర్త్‌లో గూడా కావాల్సింది అదే గదా! అది చెప్తున్నాడనమాట. ఏమని అంటే, ఒకవేళ యోగ భ్రష్టుడైన వాళ్ళకి
ప్రాప్య ఏం ప్రాప్తిస్తుంది అంటే పుణ్యకృతాం లోకాన్, వాళ్ళకి పుణ్యలోకాలను పొందే అవకాశం ఉంటుంది. ఓకే. సో మనకి తగ్గట్టు 14 లోకాలని చెప్తూ ఉంటారు కదా! సో ఈ 14 లోకాలలో ఉత్తమమైన లోకాలు, మనకంటే భూలోకం కంటే ఉత్తమమైన లోకాలు ఏమైతే ఉన్నాయో వాటికి వెళ్ళే అవకాశం ఉంది. దెన్ ఉషిత్వా శాశ్వతి సమాహ, శుచీనాం ఒకటేంటి అనంటే మన ఇంతవరకు సంపాదించుకున్న పుణ్యం ఏదైతే ఉందో, నాలెడ్జ్ ఏదైతే ఉందో అది అట్లనే ఉంటుంది. అది ఎక్స్‌పెండ్ అయ్యేంత వరకి మనం ఉత్తమమైన లోకాలకెళ్ళే అవకాశం ఉంది. అక్కడ కావలసినంత టైము మనకి ఎంతైతే సంపాదించామో ఎక్స్‌పెండ్ చేసుకునే అంత ఖర్చు అయ్యేంత సమయం అక్కడ ఉండిన తర్వాత దెన్ అక్కడ ఉండే అవకాశం ఉంది. సో ఎక్కడికి వెళ్ళదు. ఇది ఫస్ట్ కేటగిరీ. దెన్ ఇంకొకటి ఏంటి అనంటే శుచీనాం శ్రీమతాం గేహే. ఓకే. శుచీనాం శ్రీమతాం అంటే శ్రీమంతులు అండ్ గొప్పవాళ్ళు, శ్రేష్ఠులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో జన్మించే అవకాశం దొరుకుతుంది. ఇది మనం ఆలోచించాలన్నమాట. ఓకే. సో శ్రీమంతులు, శుచివంతులు అంటే లైక్ ఆ సంస్కారాలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ ఇంట్లో డైరెక్ట్‌గా పుట్టే అవకాశం దొరుకుతుంది. హ్మ్. రకరకాల క్వెషన్స్ వచ్చేయొచ్చు మీ మైండ్‌లోకి ఇప్పటివరకి కదా! ఏంటి అంటే ఇప్పుడు గొప్పింట్లో పుట్టిన వాళ్ళందరూ సాధకులేనా? ఆహ్, అంటే ఇప్పుడు మేము పుట్టలేదు కాబట్టి మేము కాదా? సో ఇవి కాదు ఇక్కడ. సో పూర్వజన్మ సంస్కారాలు, వాసనాస్ బ్యాగేజ్ యేసుకొని వెళ్తాము. అయితే ఆ సాధకుడికి కావలసిన ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఆ ఇంట్లో పుట్టడం జరుగుతుంది. ఇక్కడ యోగ భ్రష్టుడి గురించి మాట్లాడుతున్నాం. ఓకే. పూర్వజన్మలో ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ వరకి జ్ఞానం నేర్చుకున్నారు. కానీ ఫినిష్ చేయలేదు. ఓకే. శ్రవణ, మనన, నిధిధ్యాసనాలు గూడా అయితున్నాయి ఆ సాధకుడికి. ఓకే. మనోనాశః అంటే మనస్సుని నిగ్రహించుకునే స్థితి వరకు కూడా వచ్చింది. ఆ సమయంలో ఒకవేళ దేహం పడిపోయినా, మనస్సు ఒకవేళ మళ్ళీ చిన్నగా వేరే విషయాసక్తి మీదకొచ్చినా, వైరాగ్యం కావాల్సినంత లేకపోయినా ఏం జరుగుతుంది అనే దానికి చెప్తున్నారు. సో శ్రీమంతులు, శుచిమంతులు, గొప్పవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళింట్లో డైరెక్ట్ జన్మ లభిస్తుంది. అంటే ఏంటి అనంటే ఎవరింట్లో గృహస్థ జీవనం గడుపుతున్నప్పటికీ కూడా తల్లిదండ్రులు, భార్యాభర్తలు ఉత్తమమైన సంస్కారాలతో జీవిస్తున్నారో వాళ్ళకి అలాంటి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ఓకే. దీన్ని అట్లా అర్థం చేసుకోవాలన్నమాట మనం. సో ఇప్పుడేంటి అనంటే ఆ పుట్టిన జీవుడు ఎవరైతే సాధకుడు ఉన్నాడో ఆయనకి పెరుగుతున్నప్పుడే ఎన్విరాన్మెంట్ అంతా సహకరిస్తుంది. ఓకే. తల్లిదండ్రులు, అక్కడున్న సంస్కారాలు, సాధు సాంగత్యం అన్నీ గూడా ఆయన సాధన చేసుకోవడానికి సహకరించి ముందుకే పంపిస్తూ ఉంటాయన్నమాట. అది చెప్తూ ఉన్నారిక్కడ. సో దీనికి మనకి చాలా చాలా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కదా! మనం రమణ మహర్షి స్టోరీ జూస్తే ఆయన చిన్నప్పటికి ఆయనంత జ్ఞానం ఎట్లొచ్చేసింది? ఓ 5, 6, 7 ఇయర్స్‌కే వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. రామకృష్ణ పరమహంస ఆయనెలా పుట్టాడు? రామకృష్ణ పరమహంస వాళ్ళ పేరెంట్స్ గొప్ప భక్తులు. ఓకే. వాళ్ళ నాన్ననేమో తీర్థయాత్రలకని వెళ్తాడు. ఓకే. సో వాళ్ళ తల్లికి ఒక చిన్న కలలాగా వస్తదనమాట. ఓకే. అప్పుడు రామకృష్ణ పరమహంస జన్మించడం జరుగుతుంది. సో ఇట్లాగా మనం ఈ మహాత్ముల స్టోరీస్ వెనక్కెళ్ళి ఆలోచిస్తే ఓకే. ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి ఏమైంది? పుట్టగానే ఆల్రెడీ తల్లిదండ్రులు శ్రేష్ఠులై ఉన్నారు. కానీ వాళ్ళు గృహస్థ జీవనం జీవిస్తున్నారు కాబట్టి ఈ జీవుడికి, సాధకుడికి అవకాశం వచ్చింది. ఇంకా సాధనలో ముందుకెళ్ళిపోవడానికి. సో ఈ విషయాన్ని చెప్తున్నాడనమాట. ఒకటేమో పరలోకంలోకి వెళ్ళిన ఉత్తమ లోకాలకు వెళ్ళి తిరిగొస్తాడు. తిరిగొచ్చినా గూడా మనకి భూలోకంలో మానవ జన్మ వచ్చినప్పటికీ గూడా సాధనకి అనుకూలంగా ఉండే సిట్యుయేషన్స్ క్రియేట్ అయిన ప్లేస్‌లో పుట్టడం జరుగుతుంది. ఇక్కడ శ్రీమంతులు అనంటే బాగా డబ్బున్న వాళ్ళు అని కాదు. అదొక్కటే అర్థం గాదు. సాధనకి అనుకూలంగా ఉండే కుటుంబాలు ఏదైతే ఉందో వాళ్ళింట్లో మనకి వచ్చే అవకాశం ఉంది. మిగతా వాళ్ళకి రాదా అంటే అందరికీ అదే అని కాదు. ఇది ఎక్సెప్షన్. సో ముందు క్వెషన్‌కి ఆన్సర్ అనమాట ఇది. మరి ఆ సాధకుడు ఏమవుతాడు అనంటే నెక్స్ట్ జన్మలో ఇంకా డైరెక్ట్ అన్నీ దొరుకుతాయి అన్నట్టు చెప్తుంది. ఓకే.
సో 10 అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. కృష్ణుడే అంటున్నాడు ఏమని అంటే లేకపోతే యోగ భ్రష్టుడు ఏమవుతాడు అంటే జ్ఞానుల ఇంట్లో పుట్టడం జరుగుతుంది. ఓకే, ఒకటి ఏంటంటే ఫిజికల్గా కూడా కంఫర్ట్స్ ఉన్న ప్లేస్లో పుట్టడం జరుగుతుంది. దెన్ జ్ఞానులు ఎవరైతే ఉన్నారో అంటే ఫిజికల్ కంఫర్ట్స్ లేకున్నా జ్ఞానవంతులు భక్తి శ్రద్ధలు కలిగిన కుటుంబం తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో డైరెక్ట్గా పుట్టడం జరుగుతుంది. ఇది ఏతది దుర్లభతరం. ఇలాంటి విషయం అనేది చాలా చాలా అరుదు అర్జున. ఓకే, సో చాలా అరుదు అనమాట. మనం పుట్టుకతోనే మనకు అన్ని సంస్కారాలు ఉండి తల్లిదండ్రుల భక్తి శ్రద్ధలు మనకి ఏమంటారు జాయిన్ అయ్యి దాంతోపాటు ఉన్న కంఫర్ట్స్ కూడా గురువు దొరికి శాస్త్రం దొరికి అన్నీ ఉండడం అనేది చాలా చాలా అరుదు కదా. మనం ఆలోచిస్తేనే ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది మన లైఫ్లో. అయ్యిందా అది ఉందా, మళ్ళీ గురువు దొరకడానికి లేట్ అవుతుంది, గురువు దొరికిందా ఇంట్లో సిచ్యువేషన్స్ వేరేలా, సంథింగ్ ఏదో ఒకటి డిఫరెన్స్ ఉంటుంది. కానీ పూర్వజన్మ సంస్కారం బలంగా జ్ఞానం నేర్చుకున్న యోగ భ్రష్టుడు ఎవరైతే ఉంటారో ఆయనకి ఈ జన్మలో చూసుకుంటే ఖచ్చితంగా అన్ని అనుకూలంగా ఉంటున్నాయి. సో అన్ని అనుకూలంగా ఉంటున్నాయి అని అంటే ఆలోచించాల్సిందేంటి, పూర్వజన్మలో కరెక్ట్గా ఫైనల్గా ఎక్కడో సాధన మిస్ అయింది, దాన్ని ఇప్పుడు ఫుల్ఫిల్ చేయాలి. కంఫర్ట్స్ ఉన్నాయి, లగ్జరీ ఉంది అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ సాధనని మర్చిపోవడం కాదు, ఇప్పుడు ఆ సాధన కంప్లీట్ చేయడానికి మనం రెడీగా ఉండాలి. అది విషయాన్ని చెప్తున్నారన్నమాట. సో యోగ భ్రష్టుడికి ఇహలోకంలో పరలోకంలో ఎక్కడైనా సరే దుర్గతి లేదు, నెక్స్ట్ జన్మకి అనుకూలమైన సాధన ఇంట్లోనే పుడతాడు అనే విషయాన్ని చెప్తున్నారు. ఓకే, ఎట్లా అండి, ఎట్లా వస్తుంది అంటే తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం. ఇది చెప్తున్నారు ఏంటి అని అంటే పూర్వజన్మకి పూర్వదేహ సంబంధించిన విషయాలు ఏమైతే ఉన్నాయో ఆ బుద్ధి చిప్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఓపెన్ అవుతుంది కదా. ఇప్పుడు మనం వేమన చరిత్ర చూసుకున్నాం అనుకోండి, ఆయనకి ఎన్ని రకాల అడిక్షన్స్ ఉన్నాయి, వ్యసనాలు ఉన్నాయి. ఫస్ట్ వేమన అవ్వక ముందు సడన్గా వాళ్ళ ఎవరో ఫ్రెండ్ వాళ్ళ గురువు ఏదో విషయం చెప్తున్నాడన్న ఏదో క్యూరియాసిటీ వచ్చింది అతనికి. నేను వెళ్తా అక్కడ ఏముందో తెలుసుకుంటా అని చెప్పేసి విన్నాడు. ఆ గురువు మంత్రం చెప్పగానే మొత్తం ఆయనకి సిద్ధి ఏదైతే ఉందో ప్రాప్తించింది. సడన్గా ఎట్లా ప్రాప్తించింది ఒక మంత్రంతోని అంటే ఇంతకు ముందు ఉన్న సంస్కారాలన్నీ అప్పుడు ఓపెన్ అయినాయి. ఎక్కడో చిన్నగా ఇంకేదో తీరలేదు అన్న కోరిక ఏదైతే ఉందో ఆ ముందు ఆ వ్యసనాల ద్వారా అంత ఎగ్జాస్ట్ అయిపోయింది. దెన్ అప్పుడైతే గురువు మంత్రం విన్నాడో ఆ జ్ఞానంలో నిలిచిపోయాడు. ఇంకా మళ్ళీ ఎప్పుడు వెనక్కి చూడలేదు, ఇంకా పతనం అయ్యే అవకాశమే లేదు. సో ఇట్లాంటి స్పెషల్ కేసెస్ని మనం ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అంటే దీనికి ఇది రీజన్ అన్నమాట. సడన్గా ఎలా మారిపోతారు అని అంటే సడన్గా మారిపోయేది కాదు, మేబీ ఈ జన్మలో మనకు సడన్గా అనిపిస్తుంది. బట్ పూర్వజన్మ సంస్కారాలన్నీ శ్రేష్టమైన ఉత్తమమైన జ్ఞానం ఏదైతే ఉందో వాళ్ళతో ఉంది, ఆ విషయాన్ని చెప్తున్నారన్నమాట ఇక్కడ. ఓకే, మళ్ళీ సిద్ధార్థుడు కూడా గౌతమ బుద్ధుడు అయ్యే అవకాశం ఎట్లొచ్చింది అని ఎట్లా ఆలోచించిండు, అంత శ్రవణ మననం ఎప్పుడు జరిగింది కదా. శాస్త్రం శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేయాలి అని అంటుంది. ఎప్పుడు చేసిండు ఆయన అవన్నీ చేయలేదు, అంటే మనకి తెలిసి చేయలేదు కదా. బట్ ఇంతకు ముందు జన్మలో కంటిన్యూషన్ అవుతూ ఉంది. అండ్ రకరకాల అవతారాలు కూడా చూడండి, భగవంతుడే కొందరి ఇంట్లలో కొందరికి జన్మించడం జరిగింది. ఏంటి ఇక్కడ అనంటే ఆ భార్యాభర్తలు చేసుకున్న ఫలితం ఏదైతే ఉందో వాళ్ళని తరింపడానికి కూడా కొన్ని అవతారాలు వచ్చాయి. సో ఇట్లాగా మనం ఆలోచిస్తూ ఉంటే యోగ భ్రష్టుడికి ఎక్కడా కూడా దుర్గతి లేదు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే పూర్వజన్మకి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో అది నెక్స్ట్ కూడా కంటిన్యూ అవుతుంది. సపోజ్ మనం ఈ జన్మ గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంతకు ముందున్న ఫలితం ఏదైతే ఉందో అది ఇప్పుడు మనకు ఫ్రక్టిఫై అవుతుంది. దెన్ ఒకవేళ ఇక్కడ సడన్గా కట్ అయిపోతే ఎట్లా అనే క్వశ్చన్కి ఏంటి అంటే ఎస్, నెక్స్ట్ వచ్చే బర్త్ కూడా ఉన్నతంగానే వస్తుంది. కానీ ఎక్సెప్షన్ ఏంటి,
సాధన చేస్తూ ఉన్నవాడు. ఓకే. చేసి మొత్తానికి మళ్ళీ యూనో ఈ ఈ సపోజ్ ఈ జన్మలో సాధన చేస్తూ ఉంటూనే శ్రద్ధతో కూడుకొని సడన్‌గా మన శరీరం పోతే ఎట్లా అనే దానికి సమాధానం. ఓకే. ఇంతకు ముందు శ్లోకాలలో గూడా మనకు చెప్తున్నది ఏంటి అనంటే మనస్సు. శరీరం వదిలిపోయే ముందు ఏది ఆలోచిస్తూ ఉంటామో నెక్స్ట్ బర్త్ దానికి లీడ్ ఇస్తది. ఓకే. సో, మరి శరీరం వదిలిపోయే ముందు ఏం ఆలోచిస్తాము? సడన్‌గా ఏం ఆలోచిస్తామో ఎవరికీ తెలీదు. బ్రతుకుతున్నంత సేపు ఏది ఆలోచిస్తే చనిపోయేటప్పుడు అదే ఆలోచనొస్తది. కదా! పొద్దంతా దేని గురించి ఆలోచిస్తే పడుకునేటప్పుడు గూడా అదే ఆలోచనతో పడుకుంటాం. సేమ్ అట్లనే. నెక్స్ట్ మార్నింగ్ గూడా మాక్సిమం అదే థాట్ తోటి లేవడం జరుగుతది. ఇదే బర్త్, డెత్ సిద్ధాంతం గూడా. ఇక్కడ చెప్తున్నారు ఏంటి అనంటే ఒకవేళ శ్రద్ధలో కొంచెం వైరాగ్యం లోపించినా, టైం అయిపోయినా ఏం జరుగుతుంది అంటే ఏం జరగదు. అదే ఉత్తమమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. రైట్? ఓకే. దెన్ నెక్స్ట్ ఏం చెప్తున్నారు అనంటే అదే ఎగ్జాంపుల్. పూర్వాభ్యాసేన తేనైవ स्वाभ्यासेन तेनैव క్రియతే హ్యవశోऽపి సః జిజ్ఞాసురపి యోగస్య सुरपि योगस्य శబ్దబ్రహ్మాతి వర్తతే ప్రయత్నాద్యతమానస్తు नाद्यतमानस्तु యోగి సంశుద్ధ కిల్బిషః. संशुद्ध లహరి గారు మీరు చెప్పండి. వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. అనేక జన్మ సంసిద్ధః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం తతో యాతి పరాం గతిం తపస్విభ్యోధికో యోగి తపస్విభ్యోగిదో దీకో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః జ్ఞానిభ్యోగి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి కర్మిభ్యాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. తస్మాద్యోగి భవార్జున. ఒకవేళ ఇది కట్ అయిపోతే నెక్స్ట్ క్లాస్ ఇదే కొంచెం టాపిక్ కంటిన్యూ చేద్దాం. సో ఒకటి ఏమంటున్నారంటే పూర్వజన్మలో చేసుకున్న అభ్యాసం ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది ఎక్కడికి పోదు. అది ఆ యోగికి ఆ సాధకుడికి మళ్ళీ వచ్చే జన్మ ఏదైనా సరే అది యాడ్ అవుతుంది. అది మర్చిపోయే అవకాశం కలగజేయదు. ఇదే మనం జడభరతుడి స్టోరీలో కూడా చూసాం కదా. జడభరతుడు అన్నీ చేస్తూ చేస్తూ లాస్ట్కి జింక అనే ఆలోచనతో పోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ బర్త్ ఏమైంది ఆయనకి? జింకలాగా మారింది కదా. కానీ కూడా ఆయన బుద్ధిలో జ్ఞానం ఉంది. ఓకే. సో అది ఆ జింక శరీరంతో సాధన వీలు కాలేదు కాబట్టి మళ్ళీ ఇంకో జన్మెత్తి ఆ ఇంతకు ముందు నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో అది కంటిన్యూ చేయడం జరిగిందన్నమాట. ఇది ఎందుకు ఇక్కడ స్పెషల్గా చెప్పాల్సి వస్తుంది అని అంటే ఇది అద్వైత సిద్ధాంతంలో మనకి ఇది మెయిన్ నాలెడ్జ్. కొంతమంది ఏం చెప్తారంటే మళ్ళీ జన్మ స్టార్ట్ అయినాక మళ్ళీ డే 1 నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటారు. డే 1 నుంచి శరీరం పుడుతుంది, పెరుగుతుంది. బట్ మనం ఇంతకుముందు నేర్చుకున్న జ్ఞానం కాదు. ఓకే. మీకు అర్థమై ఉంటుంది అనుకోండి నేను చెప్పే విషయం. కొంతమంది మతలబ్ వేరే సంప్రదాయాలు వేరే ఫిలాసఫీస్ చెప్పేది ఏంటి అని అంటే ఒకవేళ మనం ఇప్పుడు చనిపోయినట్లయితే ఉంటే మళ్ళీ పుట్టినప్పుడు మళ్ళీ శ్రవణం చేయాలి, మళ్ళీ భగవద్గీత చదవాలి, మళ్ళీ గురువు ఇదంతా కంటిన్యూయేషన్. నో 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 బయట ప్రాసెస్ జరుగుతుంది కావచ్చు కానీ మనం అర్థం చేసుకునే విధానం ఇప్పటివరకు ఎంత అయితే అర్థమైందో అది కంటిన్యూ అవుతుంటుంది. మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయం. జీరో నుంచి స్టార్ట్ చేస్తే ఇంకేముంది, ఈ జన్మ అయిపోతుంది మళ్ళీ జన్మ ఇదే కదా. ఇది 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 లాజిక్ లెస్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. సో మనం ఇక్కడ నుంచి దాటాలి, ఈ శరీరం నుంచి ముక్తి పొందాలి అని అనుకుంటే జ్ఞానం ఏదైతే ఉందో కంటిన్యూ అవుతుంది. అదే అంటున్నారు ఏమని అంటే జీవుడు శరీరం
చనిపోయిన తర్వాత దేహం వదిలేసిన తర్వాత జీవుడు ఏదైతే ఉందో సంస్కారాలు ఏంటి కారణ శరీరం ఏదైతే ఉందో అది బీజం సీడ్. ఆ కారణ శరీరంతో మళ్ళీ ఇంకో జన్మలో అనుకూలమైన శరీరంలోకి వెళ్ళి సాధన చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి, గురు అనుగ్రహం దైవ అనుగ్రహం మన మీద ఎలా ఉంది గుర్తించగలిగే కెపాసిటీ వస్తుంది. ఓకే, ఎందుకు మన జీవితంలో ఏది జరుగుతున్నా కూడా రీజన్లెస్ కాదు, ఏదో మనకు నేర్పించడానికి, ఏదో మనల్ని దాటించడానికి జరుగుతుంది అనే విషయం అర్థమవుతుంది. లేకపోతే చల్తా హే యాటిట్యూడ్లోనే ఉండిపోతారు అందరూ. ఓకే, ఇప్పుడు కాయా పియా మజాయా చచ్చిపోదాం, మళ్ళీ జన్మ స్టార్ట్ అవుతుంది అలా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ జన్మలు కూడా ఎంజాయ్ చేయొచ్చు, అన్ని ఇంకో జన్మ మనిషి జన్మ రాదు, పందిలాగా పుడతాం కావచ్చు, ఎందుకు ఇంకా తిందాం తిరుగుదాం అని అనుకుంటాం. అది చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో ఎవరు ఏది చేస్తే అదే కంటిన్యూ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ యోగ భ్రష్టుడికేమో అనుకూలమైన సాధన అనుకూలంగా చేసుకునే సిచ్యువేషన్స్ దొరుకుతాయి అని చెప్తూ ఉన్నారు. ప్రయత్నాయతమానస్తు యోగి సంశుద్ధ కల్మష కిల్బిషః. సో ఇట్లాగా చేస్తూ ఉన్న వారికి, ఈ యోగికి ఇంతకు ముందు జన్మలలో సంస్కారాలలో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఎప్పుడు? కంప్లీట్ ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు. అనేక జన్మ సంసిద్ధ, ఇంతకు ముందు జన్మల ప్రయత్నం అంతా ఉంది కాబట్టి ఇప్పుడు ఆయనకి ఈజీగా చేరుకునే అవకాశం ఉంటుంది అనేదాన్ని చెప్తున్నాను. ఓకే, 46 శ్లోకం ఒకటి ఉంది, మళ్ళీ జాయిన్ అవ్వండి.